హలో ఎవ్రీవన్, ఇది మోజో మారియట్లో డిన్నర్ బఫే అనమాట. పర్ పర్సన్ 1850 రూపీస్ అయితే పడింది. మేము వెళ్ళిన రోజు కేరళ స్టైల్ అని చెప్పేసి అంతా కేరళ వాళ్ళ ఫుడ్డే ఉందన్నమాట. చాలా డిసప్పాయింట్ అయ్యాము. మనకు వాళ్ళ ఫ్లేవర్స్ అంత టేస్ట్ అంత నచ్చదు కదా. సో ఫుడ్ అయితే ఇలా ఉందన్నమాట. ఏదైనా 5 స్టార్ హోటల్స్లో మనం వెళ్ళినప్పుడు ఎక్కువ సలాడ్సే పెడతారు. అదేంటో స్టార్టర్స్ అయితే 1-2 అంతే ఉన్నాయి. 1-2 స్టార్టర్స్ అయితే ఉన్నాయి. మిగతావన్నీ కూడా ఇంకా సలాడ్స్ అండ్ నూడిల్స్ అలా పెట్టారు. వెజ్లో అయితే ఇంకా దారుణంగా ఉండే ఆప్షన్స్. 2 స్వీట్స్, 1 కీర్, 1 కాజర్ హల్వా పెట్టారు. మిగతావన్నీ పేస్ట్రీస్ ఏదో పెట్టారు. ఇవి కూడా అంత ఏమనిపించలేదు. ఇలా ఇంకా ఆప్షన్ లేకుండా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అలాకాటకి వెళ్ళడం బెటర్. అంటే మనకు నచ్చిన డిషెస్ని ఆర్డర్ చేసుకొని తినడం బెటర్. ఎందుకంటే ఇన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా టేస్టీగా ఉంది ఇది అని చెప్పేది అంత ఏం అనిపించలేదు అనమాట. ఈ మటన్ కర్రీ, చికెన్ కర్రీ ఏవి కూడా అంత బాగాలేవు. అంటే ఆ స్పైస్ లెవెల్స్ ఆబ్వియస్గా 5 స్టార్ హోటల్స్లో స్పైస్ లెవెల్స్ అంతా పెట్టరు. బట్ టేస్ట్ వైజ్ కూడా అంత బాగాలేదన్నమాట. ఆంబియన్స్ బాగానే ఉంటుంది. రూఫ్ టాప్ మీద కూర్చొని తినడం వల్ల ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ లైట్కి ఉన్న పురుగులు వచ్చేసి ప్లేట్లో పడతాయి. దానివల్ల వెజ్ వాళ్ళ తినే ఫుడ్ కాస్త నాన్ వెజ్ అయిపోతుంది. సో ఓవరాల్గా మేము పెట్టిన అమౌంట్కి మా టీం అందరూ జస్టిఫై చేయలేకపోయారు, అంతా తినలేకపోయారు అని చెప్పేసి అనుకోనండి. బట్ టీం అందరితో వెళ్ళాం కాబట్టి కొంచెం ఫన్ ఉండే బాగా ఎంజాయ్ చేసాము. హైదరాబాద్లో మీకు నచ్చిన బఫే ప్లేసెస్ అన్నీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్. బాయ్ బాయ్.